ఇమిగ్రేషన్పై వస్తున్న ఊహాగానాల్ని నమ్మొద్దని అంటున్నారు అమెరికాలోని అటార్నీలు. డాలస్లో జరిగిన ఐటీ సర్వ్లో ప్రవాస భారతీయుల అనుమానాల్ని క్లియర్ చేశారు. ట్రంప్ నిర్ణయాలపై ఇప్పటివరకు ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు అటార్నీలు. ఐటీ సర్వ్ డాలస్ చాప్టర్స్ ఆధ్వర్యంలో డాలస్లోని ఎస్పీఆర్ బ్యాంకెట్ హాల్లో ఇమిగ్రేషన్ రూల్స్ పై ఐటీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో 8 మంది అటార్నీలు పాల్గొని ఎన్ఆర్ఐల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సెమినార్లో 600 మందికి పైగా ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ద మెయిన్ పర్పస్ ఈజ్ అందరికీ దీని గురించి మేము కాన్ఫిడెన్స్ ఇప్పేదలుచుకున్నాము. ఇవి జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ట్రంప్ వల్ల వస్తున్న కొత్త ఆర్డర్స్, ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఈరోజు క్లారిఫై చేయడానికి ఈరోజు ఇమిగ్రేషన్ ప్యానల్ డిస్కషన్ ఐటీ సర్వ్ తరపు నుంచి మేము కండక్ట్ చేశాము. లాయర్లు అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశారు. వాళ్ళు ఒకటే ఆన్సర్ అందరి దగ్గర నుంచి ఏంటంటే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల ఎవరికి ఇంతవరకు హాని జరగలేదు, జరగబోదు. అండ్ అటార్నీస్ అందరు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఎనీ క్వశ్చన్స్ ఐటీ సర్వ్ గ్రూప్లో అయినా కానీ, ఐటీ సర్వ్ మెంబర్స్ అయినా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. డాలస్లో ఐటీ సర్వ్ ఇమిగ్రేషన్ ప్యానెల్ కండక్ట్ చేయబడింది. ఈ ఇమిగ్రేషన్ ప్యానెల్ త్రూ మనము ఒక 8 లోకల్ ఇమిగ్రేషన్ అటార్నీస్ని మనం తీసుకొచ్చి వాళ్ళతో ప్యానెల్ చేయబడింది. చాలా మందికి, మన తెలుగులకి, మన ఇండియన్స్కి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ అనేది మనము క్లియర్ చేద్దామని చెప్పేసి మనం ఈ ఇమిగ్రేషన్ ప్యానెల్ పెట్టాము. మీకు ఏ అవసరమైనా మేము ఐటీ సర్వ్ డాలస్ చాప్టర్ మీకు మా ఛాయాశక్తుల సాయం చేస్తాం. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికిప్పుడు భారత్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు సెమినార్ నిర్వాహకులు. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియన్లు కొల్లగొడుతున్నారన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారతీయులు ఇక్కడ ఉద్యోగాలను సృష్టిస్తూ అమెరికా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. బిజినెస్ అనేది అమెరికా ఈజ్ బిల్ట్ ఆన్ క్యాపిటలిజం అండ్ బిజినెసెస్. సో కాకపోతే ఏంటంటే డెఫినెట్గా కొంచెం బ్యాడ్ వేవ్ ఉంది, లైక్ స్టీలింగ్ జాబ్స్ అని అలాంటివన్నీ. సో అవర్ డ్యూటీ హియర్ ఇస్ టు క్లారిఫై పీపుల్ that we are not the people who are actually stealing the jobs, but we are the people who are actually creating the jobs here in US. ఎందుకంటే చాలా మంది ఈ సెనేటర్స్ వీళ్ళందరికీ ఇంత క్లారిటీ ఆర్ అబౌట్ హౌ మెనీ ది స్మాల్ బిజినెసెస్ ఆర్ ఎంప్లాయింగ్ ఎంప్లాయీస్ అనేది క్లారిటీ రావాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న తమకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని భావించడం లేదంటున్నారు ఐటీ కంపెనీల యజమానులు. ఇక్కడికి వచ్చిన ఉద్యోగులకు లీగల్ గా హక్కులున్నాయని చెప్పారు. యుఎస్ లో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. Just wanted to let you know, as long as we are all legal, most of the IT employees who are coming here, on an H-1B visa, they are qualified, skillful people, and they are all experienced and very legal. They go through the process, and it's just we need to follow in President Trump's new regulations, and then as long as we are all legal residents and legal employees, I don't think we have any issues. Basically, we are here at IT Serve for the monthly meeting, and one of the issues discussed by the panel was specifically focused on the current immigration environment. We had a group of very intelligent lawyers that kind of educated the community and also the attendees of this meeting. It was very informative, and hopefully we can have more friendly talks like this. అటార్నీలు కూడా ప్రవాస భారతీయులకు భరోసా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాల్ని నమ్మొద్దని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విషయంలో భారత్పై ఎలాంటి బ్యాన్ లేదన్నారు. రాబోయే రోజుల్లో వీలైనంత ఎక్కువగా H-1B వీసాలకు అప్లై చేసి భారత్ సత్తా చూపించాలని కోరారు అటార్నీలు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చి ఇండియాకి సంబంధించి ఏ బ్యానర్ లేదు. సో దెర్ ఇస్ నథింగ్ ఫర్ ఎనీవన్ టు ఫియర్ అబౌట్ ఇట్. ఇండియాలో వాళ్ళకు కూడా చాలామంది పుకార్లు, చాలామంది రూమర్స్లో ఇదే క్వశ్చన్ వస్తుంది. H-1Bకి తీసేస్తున్నారు, H-4 EADని తీసేస్తున్నారు. ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క కేస్ బై కేస్ వాళ్ళకి సరైన పేపర్లు లేకపోవడం లేదు, వాళ్ళు సరైన జవాబులు చెప్పలేకపోవడం వల్ల జరిగిందేమో. కానీ ఒక మాస్గా ఎవరిని ఇక్కడ నుంచి H-1 వాళ్ళని కానీ, H-4 వాళ్ళని కానీ, స్టూడెంట్స్ని కానీ, L-1స్ని కానీ ఎవరిని డిపోర్ట్ చేయడం మాత్రం జరగలేదు. Group of IT companies which are formed together to educate IT companies, keep them informed, and as a part of that we had an immigration panel discussion wherein we discussed what is out there right now. As I always keep saying, what are the rumors versus what are the facts, to understand what is out there, what is going to happen, are there good things, are there bad things, is there any concerns and things like that. And I feel that we have done a good job doing this. Today we were here to discuss the executive orders passed by President Donald Trump and the
executive order which is not even passed or looked at or just a leak. We were supposed to discuss that. We discussed in detail that the executive order which was just a leak related to the H-1Bs, it is not a law, it is not a bill. Even if it's an executive order, it's not signed. So the IT company owners, staffing company owners do not have to fear about anything. Go ahead and file for the H-1Bs as you do regularly every year. Wish them all the best. H-1B వీసాలు తీసేస్తారన్నది ఊహాగానాలు మాత్రమే అంటున్నారు అటార్నీలు. సరిగ్గా డాక్యుమెంట్స్ లేని వారిని ఒకరిద్దరిని మాత్రమే ఇమిగ్రేషన్ అధికారులు రిటర్న్ చేశారన్నారు. అందరినీ వెనక్కి పంపుతున్నారన్న వాట్సాప్, సోషల్ మీడియా మెసేజ్లు ఒట్టిదేనని తేల్చి చెప్పారు అటార్నీలు.